ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1600 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, DTF రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య అన్నారు. అమరుల కుటుంబాలకు ఈ 10 ఏళ్ల కాలంలో కనీస గౌరవం కూడా దక్కడం లేదన్నారు. తెలంగాణ ఆవిర్భవించి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి అమరులకు స్మృతి దీపం వెలిగించి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, DTF రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య మాట్లాడుతూ అమరుల కుటుంబాలకి ఇస్తానన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగాలతో సరిపెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్లైన నీళ్లు, నిధులు, నియామకాలు సజీవంగానే ఉన్నాయన్నారు. సమైక్య పాలనలో కృష్ణానది జలాలతో ఎంత వాటా దక్కిందో స్వరాష్ట్రంలో కూడా అంతే వాటా దక్కింది తప్ప అదనంగా ఒక TMC కూడా రాలేదన్నారు. తెలంగాణలో మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులను పెండింగ్లోనే ఉన్నాయన్నారు. బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి కానీ ఆచరణలో ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని దక్షిణ తెలంగాణ వివక్షత గురైందన్నారు. 6 లక్షల కోట్ల అప్పు చేసినా తెలంగాణలో అభివృద్ధి జరగలేదన్నారు. ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర కాంట్రాక్టర్లే తెలంగాణ నిధులను కూడా దోచుకుపోయారన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, నియంతృత్వ విధానాలను అమలు చేయకుండా నూతన ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలపైన దృష్టి పెట్టి అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు ఎం నాగయ్య, ఖుర్షిద్ మియా, జగతి, టి వెంకటేశ్వర్లు, వెంకులు, ఏడుకొండలు, కె వీరయ్య, కాశయ్య, ఆర్ విజయ్ కుమార్, PYL రాష్ట్ర అధ్యక్షుడు ఇందూరి సాగర్, BC విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగోని జనార్దన్ గౌడ్, నవీన్, వంగాల సురేందర్, చంటి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం కోసం 64 నుంచి జరిగినటువంటి పోరాటంలో యువకులు, విద్యార్థులు పాశవికంగా ప్రాణాలను కోల్పోయినటువంటి సందర్భం. అలాగే మలిదశలో దాదాపుగా 2000 మంది యువకులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, వివిధ రకాల ప్రజలందరూ కూడా ప్రాణాలను అర్పించినటువంటి సందర్భం కనిపిస్తున్నది. నిజానికి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడం కోసం సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర మిగతా ఏ ప్రాంతంలో కూడా ఇట్లాంటి పోరాట చరిత్ర లేదు. ఎంత అణిచివేసినా కూడా, ప్రభుత్వాలు పాశవికంగా అణిచివేసినా కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి ఆకాంక్షతో, ఆ ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి ఆకాంక్ష నిధులకు, నీళ్ళకి, అలాగే ఉద్యోగాలకి, అనేకమైనటువంటి భాషా సంస్కృతుల్లో అనేక రకాలైనటువంటి వివక్ష గురవుతున్నటువంటి సందర్భంలో ప్రత్యేక రాష్ట్రం ఒకటే పరిష్కార మార్గం అనేటువంటి ఆకాంక్షతో ప్రజలు పోరాటారు. ఆ పోరాటాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పాశవికంగా అణిచివేసినాయి. ఆ అణిచివేతను తట్టుకోలేక మొదటి దశలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పిస్తే, మలి దశలో ఆత్మత్యాగంతో ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రాణాలు అర్పించినా కూడా, ఏ రకంగా ప్రాణాలు అర్పించినా వాళ్ళ ఆకాంక్ష అంతా కూడా ప్రజాస్వామికమైనటువంటి తెలంగాణ కావాలనేటువంటి ఆకాంక్షతోటే వాళ్ళు ప్రాణాలను అర్పించారు. చివరికి 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కూడా ఇంకా ప్రజల ఆకాంక్షలు ఇంకా మిగిలిపోయే ఉన్నాయి. ఇవాళ విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ అనేక రంగాలలో కూడా ఇంకా దోపిడీ కొనసాగుతున్నది. కాబట్టి ఈ దోపిడీ పోయి ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి తెలంగాణ కోసం అని చెప్పేసి పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు ఉన్నది. అప్పుడు మాత్రమే ఈ అమరుల ప్రాణ త్యాగాలకి అర్థం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆవిర్భవించి దశాబ్ద కాలం అవుతున్న సందర్భంగా ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరుల స్మృతి దీపం పేరిట అమరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. మరి దశాబ్ద కాలం అవుతున్నప్పటికీ కూడా తెలంగాణ అమరులు ఆకాంక్షించినటువంటి ఆకాంక్షలు, తెలంగాణ ఉద్యమ ట్యాగ్లు అయినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు ఇంకా సజీవంగా అదే విధంగా ఉన్నాయి. నిజంగా ఈ 10 ఏళ్ల కాలం లోపల తెలంగాణ రాష్ట్రం దాదాపుగా 6 లక్షల కోట్లకు పైగా అప్పుల పాలైంది. కానీ అభివృద్ధి మాత్రం అక్కడనే మిగిలిపోయింది. కాబట్టి వచ్చినటువంటి నూతన ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం అనేక రకాలైనటువంటి నిరంకుశమైనటువంటి నియంతృత్వ విధానాలను కొనసాగించింది. ప్రజా ఉద్యమాలను అణిచివేసింది, అభివృద్ధి కుంటుపడింది, సమైక్య పాలకుల యొక్క అభివృద్ధి నమూనాను కొనసాగించింది. ఆ విధంగా కాకుండా తెలంగాణ అమరులు ఆకాంక్షించినటువంటి
ఉద్యమకారులు ఆకాంక్షించినటువంటి ఒక ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి అభివృద్ధి నమూనాను ఈరోజు ఈ ప్రభుత్వం రూపొందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలను గుర్తించి 10 లక్షలు ఉద్యోగం ఇచ్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఉద్యమకారుల మీదికి రైఫిల్తో దాడికి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించడం విడ్డూరమని, ఆయనను చూసి అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో షోయబ్ అహ్మద్, కొండాపురం అరుణ్, బట్టు నవీన్, పోతపాక నవీన్, అలీఖాన్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్ అమరవీరుల ఆశయాలను, జై తెలంగాణ, జై తెలంగాణ, అమరవీరుల ఆశయాలను, జోహార్లు తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా మరి ఈరోజు నల్లగొండ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంలో మరి యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మరి ఒక్కతాటిపై తీసుకువచ్చి మరి తెలంగాణ రావడంలో మరి కీలక భూమిగా పోషించినటువంటి మరి మాన్యశ్రీ కేసీఆర్ గారిని మరి ఈరోజు హైదరాబాద్లో ఏదైతే ఉందో గన్ పార్క్ దగ్గర మరి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉంటే మరి ముళ్ళ కంచెలు పెట్టి మరి మరొకసారి తన మరి నియంత్రణాన్ని బయట పెట్టుకున్న రేవంత్ గారు మరి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రం వచ్చిందంటే దాన్ని ముందుండి నడిపించి సకల జనులని సబ్బండ వర్గాలని రోడ్ల మీద తీసుకొచ్చి ప్రాణ త్యాగానికి సైతం లెక్క చేయకుండా మరి ఈరోజు రాష్ట్రాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించిన కేసీఆర్ గారికి అర్హత ఉంది. తెలంగాణ ప్రజానికం అన్ని గమనిస్తూనే ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని కుట్రల్ని కుతంత్రాలని ఎండగడుతూ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ అమరవీరుల ఆశయాలు ఏదైతే ఉందో వాటిని సాధించే దిశగా బీఆర్ఎస్పీకి ఇట్లా కేసీఆర్ అడుగులు అడుగాయి మరి ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.